హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు అయితే మళ్ళీ కొత్త వంటకంతో వంటకం కాదు ఇది, చల్ల మిరపకాయలు అనమాట. ఈరోజు అయితే సంతకి వెళ్ళాను. మిరపకాయలు అయితే బాగా తాజాగా కనిపించాయి. ఇంతకుముందు అయితే సంవత్సరం కింద అయితే పెట్టాము. ఇప్పుడు కూడా మాకు ఇద్దరం సరిపడినంత 2 కేజీల మిరపకాయలు అయితే తెచ్చినామండి. చల్ల మిరపకాయలు చేసుకున్నామని. మిరపకాయలు అయితే తాజాగా ఉన్నాయి. మేమైతే తీసుకొచ్చి చేయాలనుకుంటున్నాం. మీరు కూడా చూసి చేసుకుంటారని మేమైతే వీడియోలు అయితే పెట్టాలనుకుంటున్నాం. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఇదైతే 2 డేస్ 3 డేస్ పడుతుంది ప్రాసెస్ మాత్రం, కానీ నీట్గా మీకు అర్థమవుతుంట విధంగా అయితే వీడియో రూపంలో పెడతాను. ఉందండి. ఇప్పుడు ఏం చేయాలి, ఏ విధంగా చేయాలని అయితే నేను చూపిస్తాను చూడండి. మరలా ఒక పని చేయండి ఫ్రెండ్స్, మా వీడియో మాకు స్టార్టింగ్లో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మాకు మంచి ఇంకా మరిన్ని వీడియోలతో మేము ఛానల్ గ్రో కావడానికి, మీకు కూడా తెలియని విషయాలు చెప్పడానికి కూడా మాకు బూస్టప్గా ఉంటుంది. కాబట్టి నేనైతే లైక్ చేస్తున్నాను. ఇప్పుడైతే మీరు చూపిస్తూ చూడండి. 2 కేజీల చల్ల మిరపకాయలతో తీసుకున్నాము. బాగా తాజాగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ బాగా 2-3 సార్లు అయితే కడుక్కున్నాము. రైతుల దగ్గర తీసుకునేది, కానీ దమ్ము ధూళి ఉంటుందని నీట్గా అయితే 2-3 సార్లు అయితే కడుక్కొని ఆకులు ఈకులు అన్నీ తీసేసి నీట్గా అయితే ఈ విధంగా తీసుకున్నాను. మా భార్య అయితే నేనైతే తీసి ఈ విధంగా అయితే కట్ చేస్తుంది అనమాట. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ ఎడ్జ్ నుంచి కింద ఈ ఎడ్జ్ వరకు అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం పెట్టే మజ్జిగ కానీ తినలేకపోతే మంచిగా ఊరుతుంది అనమాట మిరపకాయ. కాబట్టి ఈ విధంగా అయితే కోసుకోవాలి. ఒకసారి డెమో చూపిస్తారు చూడండి. ఆ విధంగా అయితే కోసుకోవాలన్నమాట. నిదానం కోసుకోవాలి. కొంచెం చేతులతో జాగ్రత్తగా అయితే కోసుకోవాలన్నమాట. ఎందుకంటే కింద చేయి కూడా కోసుకోవడానికి ఆస్కారం కాబట్టి స్లోగా నిదానంగానే, కొంచెం లేట్ అయినా పర్లేదు, నిదానంగానే ఆ విధంగా కోసుకొని పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ అయితే నేనైతే 2 కేజీల మిరపకాయలతో తీసుకున్నాను. పెరుగు ఏం తీసుకోవాలి, ఎంత తీసుకోవాలని చూపిస్తా చూడండి మీకు. ఇప్పుడు చూడండి, 2 కేజీల మిరపకాయలు అట్లా గీసుకున్నాం కదా. తర్వాత నేను 1/2 లీటర్ అయితే పెరుగు తీసుకున్నాను అనమాట. తీసుకొని దీన్ని మజ్జిగలాగా చిలుకోవాలి. మంచి బర్రపాలతో చేసిన పెరుగు అండి. మేము రోజు వాడే పెరుగు తెచ్చుకుంటున్నాము. షాపులో అయితే తెచ్చుకున్నాము అనమాట. చూడండి, నేనైతే రాలుప్పు తీసుకుంటాను. దీనికైతే రుచి బాగుంటుంది అనమాట ఊరగాయ అనేది. కాబట్టి నేనైతే రాలుప్పు తీసుకున్నాను. కొంచెమే తీసుకున్నాను. మెయిన్ పాయింట్ అంటే చల్ల మిరపకాయలు తీసుకునే వాళ్ళు దీంట్లోనే ఫెయిల్ అవుతారండి. ఎందుకంటే ఉప్పు ఎక్కువ వేసుకున్నాం అనుకో, ఉప్పు ఎక్కువ అయ్యి తినలేరు. అన్నం తినేటప్పుడు కానీ ఉచ్చుతుందని పక్కన పాడేస్తారు అనమాట. కాబట్టి మెయిన్ పాయింట్ అయితే ఉప్పు అయితే తక్కువ తీసుకోండి. తక్కువ అయినా చింతలేదు, ఏం కాదు, మన కూరలో ఉంటుంది కాబట్టి దాంట్లో చేలిపోతాం అన్నమాట. ఈ విధంగా అయితే వేసుకొని మొత్తం అయితే మజ్జిగలాగా చిలుక్కున్నాం. ఇలాంటివి తీసుకొని చిలుక్కుంటే అయిపోయింది. పూర్తిగా అయితే మజ్జిగలాగా మాదిరి ఉండాలండి. పెరుగు అయితే ఉండకూడదు. ఎందుకంటే మజ్జిగ అయితే వాటర్ పోసిన మజ్జిగ మాదిరి అవుతుంది కాబట్టి మజ్జిగ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే నేను మజ్జిగ అయితే చేసుకుంటాను. చూడండి, ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. దీనికైతే వాటర్ క్వాంటిటీ మనము ఇంత లెంత్ ఉంది కదా, ఈ విధంగా చూడండి. ఈ 2 గిన్నెల వాటర్ అయితే తీసుకొని మధ్య మాదిరి అయితే చేసి నేను బకెట్లో పోసుకొని దాంట్లో మిరపకాయలు వేస్తాను. బకెట్ అయితే తీసుకున్నాను. దీంట్లో అయితే చల్ల మిరపకాయలు అయితే బకెట్ అయితే నీట్గా అయితే కడుక్కొని అయితే పెట్టుకొని తర్వాత అయితే నెక్స్ట్ మనం మధ్యలాగా చేసుకున్నాం కదా, పెరుగు అయితే వేసుకున్నాము. నేనంటే వాటర్ అయితే యాడ్ చేయలేదండి. ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ గిన్నె తీసుకున్నాం కదా, ఈ గిన్నెకి సంబంధించిన 2 గిన్నెలు అయితే వేసుకున్నాము మజ్జిగ అయ్యేటట్టు. వేసుకొని 2 గిన్నెలు చాలు, మజ్జిగ అయితే చాలు అనమాట. వేసుకొని దీని అయితే మళ్ళీ కలుపుకుందాం. చూడండి, మిరపకాయలు అయితే దీంట్లో వేసి దాన్ని మొత్తం కలిపేస్తాను. ఈ విధంగా చేసినాం కదా, దీన్ని మజ్జిగలో తిప్పేసుకోవాలన్నమాట. బాగా మనం నీళ్ళు ఏ విధంగా కలుపుతామో ఆ విధంగా తిప్పేసుకోవాలి. ఒక 10 మాటలైనా పర్లేదు కలిపేసుకోవాలి. ఎందుకంటే మనము
మిరపకాయ అనేది గీసుకున్నాం కదండి, ఆ మధ్యలోకి మజ్జిగ అనేది చొరబడిపోవాలన్నమాట. ఆ విధంగా పోతేనే నీట్గా రేపు పొద్దున్నే లేస్తే ఇది గ్రీన్ ఉంటుంది కదండి, వైట్గా అవుతుంది అనమాట. మనం ఎంత తిప్పేసుకుంటే అంత వైట్ అవుతుందని మనం ఒకటి అంచనా అర్థం చేసుకోవాలి. ఈ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట. మజ్జిగ ఎంత పలచగా ఉన్నా ఏం కాదండి, ఎందుకంటే ఒక మజ్జిగ అనేది దానికి ఒక దాన్ని తగిలితే చాలన్నమాట, మిరపకాయకి ఊరగా అయిపోతుంది. పెరుగు అయితే 2 కేజీలకి హాఫ్ లీటర్ అయితే తెచ్చుకొని సరిపోతుంది అనమాట. ఈ విధంగా అయితే పెట్టేసుకొని మార్నింగ్ అయితే ఎండ వస్తుందండి. ఆ ఎండ వచ్చే లోపల అప్పుడు మనం మొత్తం ఒక కవర్ వేసుకొని ఆరేసుకుంటే అయిపోయినమాట. ఇదైతే నైట్ అల్లా ఏం డిస్టర్బెన్స్ చేయకుండా ఆ విధంగా అయితే మొత్తం ఈ విధంగా గాలి ఆరకుండా ఈ విధంగా పెట్టేస్తే సరిపోతుంది అనమాట. చూడండి, ఈ విధంగా పెట్టేశాను కదా. మార్నింగ్ ఏ విధంగా అవుతుందో మీకు నెక్స్ట్ మార్నింగ్ అయితే చూపిస్తాను అనమాట. అప్పుడే దాని కలర్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుందో మీకు అర్థమవుతుంది అనమాట. హాయ్ అండి, అందరికి గుడ్ మార్నింగ్. నెక్స్ట్ డే అయితే నేనైతే డబ్బా తీస్తున్నా చూడండి, ఈ విధంగా అవుతాయి. దీన్ని కొంచెం చేద్దామంటే కలుపుకున్నాం. ఇప్పుడు ఇంకా ఒక కవర్ వేసుకుని పేపర్ మీద ఆరేసుకున్నాం ఎండలో. చూడండి, ఎండ అయితే రాలేదు, కానీ నేనైతే ఆడ వేసి వచ్చిన. 1/2 అవర్ ఉంటే ఎండ వస్తుంది కదా, అందుకే ఆడ వేసిన. మేము ఉండేది 5th ఫ్లోర్లో కాబట్టి నేను ఇప్పుడు వేసి వచ్చినాను. ఆ వీడియో అయితే తీయలేదు. ఇంకోటి ఆ మధ్య అయితే అదే విధంగా అట్టే పెట్టుకొని మళ్ళీ సాయంత్రం అవుతుంది కదా, అప్పుడే మళ్ళీ మిరపకాయలు తెచ్చి ఆ బకెట్లో వేయాలన్నమాట. చూడండి, ఈవినింగ్ అయితే అయిందనమాట. నేనైతే మళ్ళీ అదే మజ్జిగలు అయితే మిరపకాయలు తీసి మళ్ళీ అదే బకెట్లో వేస్తున్నాను అనమాట. ఇది 2 టైమ్స్ ఈ విధంగా వేసుకోవాలన్నమాట. వేసుకొని కొంచెం తిప్పేసుకొని మజ్జిగ బకెట్లో ఆ విధంగా తిప్పేసుకోవాలి. ఇది రెండో నైటు ఈ విధంగా మజ్జిగలో పెట్టి ఆ విధంగా అయితే పెట్టేసుకోవాలి. చూడండి, ఇది రెండో రోజు అయితే తీస్తున్నాం చూడండి. రెండో రోజు ఈ విధంగా తీసి ఈ విధంగా అవుతుంది. మళ్ళీ ఎండలో అయితే ఆరబెట్టాలన్నమాట. అయినాయి కదా, ఈ విధంగా అయితే ఉంటాం. మజ్జిగలో 2 రోజులు వేసేస్తాను. ఇవి ఎండబెట్టుకుంటే మిరపకాయ అనేది ఎంత ఊరించండి, అంత తెల్లకాయలాగా ఊరిందనమాట. ఈ మజ్జిగ పారబోయాకండి, ఎందుకంటే నెక్స్ట్ అయితే వెళ్ళి ఆరేస్తానండి. దాని కలర్ మారకుంటే అలా అదే మజ్జిగలో వేసి కూడా పెట్టుకోవడానికి ఉంటుంది కాబట్టి మజ్జిగ అయితే పారబోయాకండి. మళ్ళీ ఇప్పుడు పోయి ఎండలు అయితే ఆరగడతాం. చూడండి, ఇంకా 2 టైమ్స్ అయితే ఈ విధంగా ఆరేస్తే రెండో రోజు అయితే ఈ విధంగా అవుతుందన్నమాట. ఆ విధంగా అయితే 2 రోజులు అయితే ఇంకా ఎండలో ఆరబెట్టుకొని నెక్స్ట్ అయితే ఇంకా ఆయిల్ వేయించుకోవచ్చు అనమాట. ఇంకా మిరపకాయలు అయితే బాగా ఎండబెట్టి ఇంకా చేసినాం అనమాట. నెక్స్ట్ ఫైనల్గా అయితే ఇంకా స్టవ్ వెలిగించి బాగానే పెట్టాను. ఆయిల్ అయితే వేసుకుంటూ వస్తుంది. అవి అయితే ఇంకా వేయించుకుందాం. చూడండి, ఆయిల్ అయితే వేడెక్కింది, మిరపకాయ వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా అయితే వేయించుకోవాలి. కలర్ కొంచెం బ్లాక్ వచ్చాక పర్లేదు. ఆ విధంగా వేసుకొని పప్పు అన్నంలో తింటుంటే దాని టేస్ట్ అయితే వేరే ఉంటుందండి. చూడండి, 2-3 రోజుల తర్వాత అయితే ఊరగా చేసుకున్నాం కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందని మీరు కూడా చేసుకుని వేసవికాలంలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.